ఒక అడుక్కునే వాడికి 10 కిలోల బంగారం దొరికిందంటే నిజంగా లక్ కదా. అవును. సో వాడు ఆ బంగారం తీసుకొని మురిసిపోతాడు. చాలా సంతోషం అని చెప్పి మురిసిపోయి ఇంటికి వెళ్తాడు. సో ఇలా కొన్ని రోజులు అయిపోతుంది. ఓ 15 రోజులు మళ్ళీ అయిపోతుంది. మళ్ళీ వీళ్ళు ఒక రౌండింగ్లో మళ్ళీ వీళ్ళు వస్తారు ఈ ఊరికి. ఈ ఊరికి వస్తే ఇప్పుడు వాడు ఎలా ఉండాలి? కృష్ణార్జున గురించి వెయిట్ చేయడము, అవును, మంచి శ్రీమంతుడైపోయి ఉండాలి. గ్రాటిట్యూడ్ అయినా ఉండాలి. కృష్ణార్జునులు వస్తే వాళ్ళకి సన్మాన సత్కార్యాలు ఏదో చేసేటట్టు ఉండాలి. అవును. తీరా వాడు సేమ్ అదే వీధిలో అదే బండ మీద కూర్చొని మళ్ళీ అదే అడుక్కుంటూ ఉంటాడు. వాడు వాట్ ఏం జరిగింది అర్థం కాదు. అర్జునుడు దూరం నుంచి చూసి ఏమైంది ఇట్రా, మళ్ళీ ఎందుకు అడుక్కుంటున్నావు? మొన్ననే కదా నీకు 10 కిలోల బంగారం ఇచ్చాను, ఈ పాటికి నువ్వు బాగుంటావేమో, ఇల్లు కట్టేసుకొని ఉంటావేమో అని అనుకున్నాను నేను. ఏంట్రా నీ పరిస్థితి ఏంది, ఏం మారలేదా అని చెప్పేసి అంటాడు అర్జునుడు. అనేసరికి అయ్యా నా తలరాత బాగలేదని నాకు అర్థమైపోయింది, మీరు డబ్బులు ఇచ్చారు, అవి తీసుకొని వెళ్ళాను, దారిలో ఒక దొంగ ఎవడో ఆ యొక్క బంగారాన్ని మొత్తం నన్ను కొట్టి లాగేసుకొని వెళ్ళిపోయాడు, ఇదిగో ఇప్పుడిప్పుడే ఈ గాయం మానుతుంది అని చెప్పి చూపిస్తాడనమాట.